in deciding case on own merits. సో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ కేసును డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, సుప్రీంకోర్టు సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో, హైకోర్టు స్టేను వెకేట్ చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసిందో, సో రాష్ట్ర ప్రభుత్వ కేసును డిస్మిస్ చేసింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక విధంగా చెప్పాలంటే చుక్కెదురెదురైంది. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు క్లియర్ గా కేసును డిస్మిస్ చేసింది. కేసు ఆర్డర్ నేను చదివి వినిపిస్తాను. ఆ కేసు ఆర్డర్ లో ఏం చెప్పారంటే, కేసును డిస్మిస్ చేస్తున్నాం, అయితే ఈ ఆర్డర్ మేమేదైతే డిస్మిస్ చేస్తున్నామో ఇది హైకోర్టును ఆర్డర్ టు నాట్ ఎఫెక్ట్ హైకోర్టు ఇన్ డిసైడింగ్ కేస్ ఆన్ ఓన్ మెరిట్స్. అంటే ఏదైతే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కేసును డిస్మిస్ చేశామో ఇది హైకోర్టును డిసైడ్ ఓన్ మెరిట్స్ ఆధారంగా హైకోర్టు ముందుకెళ్లాలి తప్ప దీని ఆధారంగా ఈ కేసును డిసైడ్ చేయడానికి లేదు అంటూ మాత్రం చెప్పింది. సో సుప్రీంకోర్టు ఇప్పుడు క్లియర్ గా చెప్పింది, పంచాయతీ ఎన్నికలు ఇక మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోకి వచ్చాయి. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఆర్గ్యుమెంట్స్ ను డిస్మిస్ చేసింది. క్లియర్ గా న్యాయమూర్తులు క్వశ్చన్ చేశారు. కృష్ణమూర్తి కేసులో 50% దాటొద్దని చెప్పాము, చెప్పిన తర్వాత కూడా మళ్లీ ఎందుకు చేశారు అని చెప్పారు. సో పీసీఆర్ అయినా సోషల్ మీడియా అయినా మళ్ళీ ఫ్రెష్ గా లైవ్ స్టార్ట్ చేయొచ్చు. కాసేపట్లో సుప్రీం తీర్పు కాదు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు అని బ్రేకింగ్ నడపొచ్చు. బీసీ రిజర్వేషన్లపై కాసేపట్లో సుప్రీం తీర్పు కాదు, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ ఆర్గ్యుమెంటరీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ డిస్మిస్ చేస్తూ స్టే ఇవ్వడానికి, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అవ్వాలని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. అదే సమయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు ఈ కేసులో ఓన్ మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము ఏదైతే డిస్మిస్ చేశామో ఆ డిస్మిస్ విషయంలో హైకోర్టు అంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా అని ఇన్ఫ్లుయెన్స్ కావాల్సిన అవసరం లేదు, హైకోర్టు ఈ కేసులో ఓన్ మెరిట్స్ మీద విచారించవచ్చు అని మాత్రం చెప్పింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇక పంచాయతీ ఎన్నికలు ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ నిర్ణయించాలి. హైకోర్టులో పూర్తి కేసు అయ్యేంత వరకు వెయిట్ చేస్తారా లేదా ఇప్పుడున్న 50% సీలింగ్ లోపే పెడతారా? 67% రిజర్వేషన్స్ కు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వ జీవోను హైకోర్టు ఏదైతే సస్పెండ్ చేసిందో, కొట్టేసిందో, మధ్యంతర వృత్తులు ఇచ్చిందో దాని మీద జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. సో నేను వాదనలన్నీ కూడా చెప్తాను. అభిషేక్ మను సింగ్ ఏం చెప్పారంటే, కోర్టు డిడ్ నాట్ ఫిక్స్ ఎ లిమిట్ ఆఫ్ 50%. కృష్ణమూర్తి కేసులో 50% లిమిట్ ఫిక్స్ చేయలేదు ఇందిరా సహాని జడ్జిమెంట్ లో అని చెప్పినప్పుడు సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రహ్మణ్యం ఏం చెప్పారంటే, జియో ఇంక్రీజ్డ్ రిజర్వేషన్ టు 40%, టేకింగ్ టోటల్ టు మోర్ దాన్ 60%. 42% వల్ల 60% కంటే ఎక్కువ అయ్యాయి, ఇన్ఫాక్ట్ 67% అయ్యాయి. సిబి జడ్జిమెంట్ ఇన్ కృష్ణమూర్తి స్పెసిఫికల్లీ సేస్, కృష్ణమూర్తి జడ్జిమెంట్ లో అంటే గతంలో జడ్జిమెంట్ లో 50% దాటిందని చెప్పారు. ఇందిరా సహాని కూడా కేసులో కూడా ఇదే చెప్పారు. చెప్పిన తర్వాత కూడా 50% రిజర్వేషన్స్ దాటారు అని చెప్పారు. సో ఇదే సమయంలో కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఆయన కోట్ చేసి వినిపించారు గోపాల సుబ్రహ్మణ్యం. అప్పర్ సీలింగ్ ఆఫ్ 50% వెర్టికల్ రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ SC, ST, OBC షుడ్ నాట్ బి బ్రీచ్డ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఎక్సెప్షన్ కెన్ ఓన్లీ బి మేడ్ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ దేర్ రిప్రజెంటేషన్ ఇన్ పంచాయత్ లొకేటెడ్ ఇన్ ద షెడ్యూల్డ్ ఏరియాస్. కేవలం షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు మాత్రమే ఉంది. ఎందుకంటే షెడ్యూల్డ్ ఏరియాలో అంటే ఆదివాసీ ఏరియాల్లో కేవలం 100% ఆదివాసీలకు మాత్రమే రిప్రజెంటేషన్ ఉంటుంది. ప్లేన్ ఏరియా ట్రైబ్ అంటే మైదాన ప్రాంతం నుంచి వచ్చిన ట్రైబ్ వచ్చి ఆదివాసీ ఏరియాలో ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు అని చాలా క్లియర్ రూలింగ్ ఉంది, చాలా క్లియర్ గా ఉంది. సో కేవలం కృష్ణమూర్తి కేసులో ట్రైబల్స్ కి మాత్రమే ఇచ్చామని చెప్పారు. సో డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గోపాల్ సుబ్రహ్మణ్యం బుట్టంగారి మాధవరెడ్డి తరపు న్యాయవాది వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఫర్ ఓబీసీస్ టుడే ఎంటైర్ రిజర్వేషన్స్ టేకెన్ టు 67%.
జస్టిస్ నాథ్ అప్పుడు ఏం క్వశ్చన్ చేశారంటే, ఇఫ్ దే ఇంక్రీజ్ ఫర్ ఓబీసీస్ కి 42% ఇంక్రీజ్ చేస్తే సైమల్టేనియస్లీ దే హావ్ టు డిక్రీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీస్, అంటే ఓబీసీస్ కి పెంచితే మరి ఎస్సీ ఎస్టీస్ కి తగ్గుతుంది కదా అని క్వశ్చన్ చేశారు. గోపాల్ సుబ్రహ్మణ్యం, ఎస్ ప్రిసైజ్లీ ఇన్ మహారాష్ట్ర కేస్ యువర్ లార్డ్షిప్ హ్యావ్ సెడ్ నాట్ పనిషబుల్, అంటే మహారాష్ట్ర కేసులో మీరు అనుమతి కాదు అని చెప్పారు. ఎట్ ఇంటరిమ్ స్టేజ్ దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎక్సెప్షన్ టు ఇందిరా సాహ్ని అని కూడా చెప్పారు. మనతో పాటు పిటిషనర్ బుట్టెంగారి